ఆత్మసంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినిగాక. సహోదరి సహోదరుడ, భయపడకము, దేవుడు మీకు తోడైనాడు. ఆత్మసంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినిగాక. నీ దేవుడు నీ కాలములు సమములు మార్చబోతున్నాడు. భయపడకము, నీ ప్రార్థన వినబడింది. సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం శరీరధారే కృపసత సంపన్నుడై మరి దేవుడు నీ ఎదుగొచ్చి తన వాక్కును విడుదల చేస్తాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఇర్మీ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ఇర్మీ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యొద్ద నుండి ఇర్మీకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుదును. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగడిమరతో చేయుచున్న కుండ వాని చేతుల నుండి విడిపోగా ఆ జిగడి మన్ను మరలా తీసుకొని తన యుక్తమైనట్టుగా దాంతో మరొకకుండా చేసాను. ఆత్మ సగ్గ చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు సహోదరి సహోదరుడా, మరి ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్కును విడుదల చేస్తాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు నీ కాలముల సమయంలో దేవుడు మార్చబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు నువ్వేమైనవో ఆయన కృప వల్లనే సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లునుగాక. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. యెహోవా యొద్ద నుండి ఇర్మీకు ప్రత్యక్షమైన వాక్కు ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ కష్టాలున్నావో, ఏ బాధలున్నావో, ఏ బాధలున్నావో, ఏ ఇబ్బందులున్నావో, ఏ అప్పులు ఉన్నావో, ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో, ఏ స్థలంలో ఓడిపోయినావో, ఏ సర్కిల్, ఏ ఏరియాలో తలపట్టుకుని ఉన్నావో, బిజినెస్ లాస, ఒంటరి పోరాటమా, నీకు సంతానం లేదా, వివాహం జరగలేదా, జాబు రాలేదా, నీకు సాక్ష్యం లేదా, నువ్వు 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లోనే కిరాయి రూమ్లో ఉంటున్నావా, పేదరికంలో ఉన్నవా, 3 సార్లు సర్పంచ్కి ప్రయత్నించి 3 సార్లు ఓడిపోయి ఉన్నవా, పరిగెత్తి అలసిపోయినవా, నీ మెడికల్ షాపా, బిజినెసా, జీవనోపాధి, నీ పిల్లల చదువు, ఆరోగ్యమా, ఆత్మ సంఘం చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు యెహోవా యొద్ద నుండి ఇర్మీకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరింటికి పొమ్ము, నా మాటలు నీకు తెలియజేస్తాను. ఈ రోజున నువ్వు ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు. ఆయన మాటలు నీకు వినిపిస్తాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. దేవుడు సెలవిస్తాను, ఈ రోజున నువ్వు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. ఈ రోజున ఎవరైతే ఈ మాటలు వింటుల్లో ఏ కష్టాలున్నావో, ఏ బాధలున్నావో, ఏ ఇబ్బందులవో, ఏ అప్పులున్నావో, ఏ సమస్యలు కృంగిపోయినావో నాకు తెలియదు. సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని వాక్కును వినబోతున్నావు. దేవుని మాటలు వినడానికి దేవుడు ఈరోజు నీ చెవులు తెరుస్తాడు. ఈ రోజున నువ్వు అప్పులున్నావా, బిజినెస్ లాస్ అయిపోయినావా, నీ కష్టమా, నీ బాధనా, థైరాయిడా, టీబా, షుగరా, ఆస్తమన, అదే సమస్యనే కావచ్చు. నువ్వు కళ్యాణ లక్ష్యం పథకం కొరకు అప్లై చేస్తున్నావా, ఆత్మ సంఘం చెప్తారు మాట చెవిగల వాడు కదా. మీ సేవ చుట్టూ తిరుగుతున్నావా, నీ పోలీస్ కేసా, కోర్టు కేసా, ల్యాండ్ సమస్యనా, ఆత్మ సంఘం చెప్తారు మాట చెవిగల వాడు కదా. ఎంతమందికి అయితే ల్యాండ్ సమస్య ఉన్నదో ఆ త్రాసులో పేపర్ ఉందా, పేపర్ తీసుకొచ్చి దేవుడు చేతికిస్తాడు. ఎంత పెద్ద తురుముకారైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద వ్యక్తిని స్థలాన్ని కబ్జా చేసి కూర్చున్నాడో ఆ స్థలంలోకి వెళ్ళి దేవునికి విడుదలయ్యబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడుగా. కుదరని రోగం నీకు వచ్చేసిందా, ఈరోజు స్వస్థత చూడబోతున్నావు. నీ దేహంలో మార్పులు జరగబోతున్నాయి. నీ కుటుంబంలో నదిలాంటి సమాధానం రాబోతున్నది. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. నీ కాలములు సమములు దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేమైనావో ఆయన కృప వల్లనే సమస్త మహిమ గంత ప్రభావాలు యేసయ్యకు చెల్లునుగాక. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకేం చెప్తున్నాడంటే, ఈ రోజున ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు
నువ్వు కుమ్మరింటికి పొమ్ము, నా మాటలు నీకు తెలియజేస్తా. సరే చూద్దాం 3వ వచనం, ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. నేను కుమ్మరింటికి వెళ్ళగా అంటే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తాడు ఇర్మీయా. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. అంటే ఇక్కడ ఏమంటే ఇర్మీయా తల్లి గర్భంలో పిండంగా రూపం పడక మునిపే, తల్లి గర్భ పిండంగా రూపం పడక మునిపే నేను ఎరుగుతుని, తల్లి గర్భం నుంచి బయటకు రాకమునిపై నేను ప్రత్యక్షించిన జనములకు ప్రవక్తగా. అంటే తల్లి గర్భలో పిండంగా రూపం పడక మునిపే, తల్లి గర్భలో పిండంగా రూపం పడక మునిపే, ఇంకా నేను తల్లి గర్భలో వేయక మునిపే, తల్లి గర్భం నుంచి బయటికి తీసుకురాక మునిపే నేను ప్రదర్శించిండట. అంటే నీ ప్రతి సమస్య దేవుని ఎద్దకు తీసుకొచ్చి ప్రార్థిస్తే దేవుడు దాని విషయంలో నీతో మాట్లాడడానికి, అలాగే విడిపించడానికి, స్వస్థపరచడానికి, నీ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి, ఆ సామర్థ్యం పొందుకోవడానికి నువ్వు అర్హుని మాట. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడని కాక. అదే సమస్యను సరే దేవునితో తీసుకొచ్చి ప్రార్థిస్తే అలాగే విడిపిస్తారట, కాపాడతారట, స్వస్థపరుస్తారట. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినని కాక. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండేను. కుమ్మరి జిగడి మట్టితో చేయుచునకుండా వాని చేతిలో విడిపోగా. అంటే ఇక్కడ ఏమంటాను, నేను కుమ్మరింటికి పోగా వాడు తన సార మీద పని చేయుచున్నాడు. ఈ రోజున నీకేం పని ఉన్నది? నీ చేతిలో ఏం పని ఉన్నది? విశ్వాసమా, నిరీక్షణ, దర్శనమా, ప్రార్థననా? ఏది పొందుకోవాలని ప్రార్థిస్తున్నావు? ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు కాక. మెడికల్ షాపా, స్కూలా, కాలేజీ, సంత ఏదో ఒకటి నీకు ఉండొచ్చు. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. ఆ కుమ్మరి జిగన్మడితో చేర్చునకుండా వాని చేతుల నుండి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, లాస్ అవ్వడము, కృంగిపోవడము, పిల్లలు స్కూల్ ఫీజు కట్టక, కాలేజ్ ఫీజు కట్టలేక, రెంట్ కట్టలేక, ఈ కష్టాలని పోలీస్ కేసు అని, కోర్టు కేసు అని, ఏ పనులతో దగ్గరికి వచ్చి ఆగిపోయినాయో వాడు తన సార మీద పని చేస్తుండే కాకుండా విడిపోయిందట. అంటే నువ్వు అప్పులో ఉన్నావా, కష్టాలు ఉన్నావా, బాధలు ఉన్నావా, ఏ సమస్యలు ఉన్నావు ఈ రోజున? అందుకే జిగడి మన్ను మరలా తీసుకొని ఇక్కడ కుమ్మరి జిగడి మట్టితో చేయుచున్న కుండ వాని చేతుల నుండి విడిపోగా. ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. తన సార మీద పనిచేస్తుండగా చేయుచున్న కుండ వాని చేతులకి ఏమైందంట, విడిపోగా వాని చేతుల నుండి విడిపోగా ఆ జిగడి మన్ను మరలా తీసుకొని తన యుక్తమైనట్టుగా పాత్ర చేసిందట. అంటే సార మీద పని చేస్తుండగా ఆ మట్టి జారిపై కింద పట్టదట. పడ్డప్పుడు చెదిరిపోయింది అక్కడ. అదే మట్టి తీసుకొని తన యుక్తమైనట్టుగా పాత్ర చేసినట్ట. ఈరోజు నువ్వు కష్టాలున్నావా, బాధలున్నావా, ఇబ్బందులున్నావా, ఏ సమస్యలున్నావో నాకు తెలియదు, కానీ ఇళ్ళకి బయటికి రావాలి అని మనసు మారి నూతనమవడం వలన మారు మనసు పొంది నీ మనసు రూపాంతరం చెందాలట. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినండి కాక. ఏదైతే నేను పొందుకుంటా అని నువ్వు అనుకుంటున్నావో, ఏది పొందుకుంటా అని ఆశ కలిగి ప్రార్థిస్తున్నావో అది నిత్యంగా దేవుని జీవితం జరిగించబోతున్నాడట. ఇక్కడ ఏమన్నాడు, పడిపోయిన కొండ మళ్ళీ అదే మట్టి తీసుకొని తన యుక్తమైనట్టుగా పాత్ర చేసిందట. ఈరోజు నువ్వు ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, ఏ ఛేదన్బలములున్నా, నిందల, ఏ ప్రాబ్లమైనా సరే కావచ్చు, నీ హృదయవాంఛలు ఎరిగిన దేవుడు అదే సమస్యను కావచ్చు. ఈరోజు ఏ కష్టంలో, ఏ బాధలో తెలియదు, కానీ దేవుడు నీకు ఒకటే మాట అంటాడు, ఇళ్ళకెళ్ళి నా దేవుడు విడిపిస్తాడు అనే ఒక నమ్మకంతో ప్రార్థిస్తున్నావా? అదే నమ్మకం పట్టుకో. ఆత్మ ఇళ్ళకెళ్ళిన సాక్ష్యం వస్తుంది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఎన్నో మందులు వాడినా నాకు ప్రయోజనం లేదు, ఈ మందుల ద్వారా దేవుడు నాకు విడుదలిస్తాడు, ప్రే చేసుకో. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడుని గాక. లేదా ఆ సమస్య పట్టుకొని ఇక తన యుక్తమైనట్టుగా పాత్ర చేసిందట. ఇర్మీయా, నువ్వు కుమారుని ఇంటికి పో, నా మాటలు నీకు తెలియజేస్తాను. ఒకవేళ నీకు విశ్వాసంలో నువ్వు ఎదిగినట్లయితే, దేవునితో నీకు సహవాసం ఉన్నట్లయితే, ఆ సమస్య దేవునితో తీసుకొచ్చి నువ్వు ప్రార్థిస్తే, ఒకవేళ నువ్వు దేవుని స్వరం వినే స్థాయిలో నువ్వు ఉన్నావా, అదే ప్రాబ్లం కావచ్చు, దేవునితో తీసుకురా. దేవుడు దాని ఒక మాట మాట్లాడినా నీ మనసులో నీ హృదయాన్ని నిబ్రహించుకో. దేవునికి ఇచ్చిన మాట నీ జీవితంలో నెరవేర్చాలంతే. లేదు కొంచెం నేను అపనమ్మకంతో ఉన్నా, విశ్వాసం ఎదగలేదు, దేవుని స్వరం వినలేకపోతున్నా అంటావా,
అందుకే దేవుడు చెప్తాండి ఈ రోజున వాక్యం చదవండి, ప్రార్థించండి, నిరీక్షణ కలిగి ఉండండి, విశ్వాసంతో అడుగు ముందుకే. ఎందుకంటే విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఇక్కడ ఏదో ఒక స్థాయిలో నువ్వు దేవుని స్వరం వినే సమ్మతి నీకు వచ్చేస్తుంది. అందుకని తన యుక్తమైనట్టుగా పాత్ర చేసినట్టే ఈరోజు తన యుక్తమైనట్టుగా పాత్ర ఈరోజు నా విశ్వాసం పట్టుకో. ఎవరైనా సరే, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద రోగమైనా సరే, తన యుక్తమైనట్టుగా పాత్ర చేసింది. ఇలాగ నీ మార్పు చూస్తాను, దేవుడు నాకు వాగ్దానం ఇస్తాడు, స్వస్థపరుస్తాడు. నేను ఎంత లాస్ అయిపోయినా సరే, ఎన్ని ద్వారం ముసుకుపోయినా సరే, నాకు ద్వారం తెరుస్తా, నాకు సాక్ష్యం నిలబెట్టుకుంటాడు అని ఒక తలంపు కలిగి నువ్వు ఉంటేనట దేవుడి నిజంలో కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడట. ఆత్మ సగ్గ చెప్తాను మాట చెవిగల వాడు విని కాక. అందుకంటే ఈ రోజున 5వ వచనం, అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేల్ వాళ్ళారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? క్వశ్చన్ మార్క్. అంతటిలోనే ఏమంటాడు ఇర్మీయా చూడు, నువ్వు చూస్తున్నావా, నువ్వు చూస్తుండగా నీకేమవుతుంది, నీకే అర్థమవుతుంది అన్నప్పుడు, ప్రభా ఇగో నువ్వు వెళ్ళమన్నా వీడికి వచ్చినాను, నువ్వు వచ్చరికి తన సార మీద పనిచేస్తాడు, ఆ కుండ తయారయ్యి ముంగట మళ్ళా పడిపోయి ముంగట నేను మళ్ళీ దాన్ని అతడు మరలా తీసుకొని తన యుక్తమైనట్టుగా పాత్ర చేసిండు అన్నప్పుడు, అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేల్ వాళ్ళారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నీకు నేను చేయలేనా? దేవుడు అనుక్షణము, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గంట నీతో మాట్లాడాలని దేవుడు చూస్తాడు. నీతో మాట్లాడాలని దప్పి కలిగి ఉన్నాడు. కానీ మనం దేవుని స్వరం వినలేకపోతున్నాం, దేవుని చిత్తం తెలుసుకోలేకపోతున్నాం. ఆత్మ సగ చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుతో సెలవిచ్చిన వాక్కు చూడు. బిలాము ఆ గాడిద మీద ప్రయాణం చేస్తుండగా, మరి అక్కడ కొన్ని సందర్భంలో చూసుకుంటే అతడు తన మాట వినప్పుడు గాడిదకు వాక్కునిస్తాడట. ఆత్మ సగ చెప్తారు మాట చెవిగల వాడుగా. అంటే ఈ రోజున ఒక తగ్గింపు గుణం అయితే నీకు దేవునితో తగ్గింపు గుణం, దేవునితో సాహసం చేసుకుంటా వినయం కలుగునవా? గ్రహింపు శక్తి నీకున్నదా? తగ్గింపు నీకు గుణం ఉన్నదా? ఇది నేను పొందుకుంటాను ఆశ నీకున్నదా? ఈ దేని స్వరం వినగలుగుతున్నావా? ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డలతో మాట్లాడాలని దేవుడు చూస్తాడు. అదే సమస్యను సరే, ఆ సమస్య తగ్గట్టు దేవునికి మహిమనిస్తారట. ఆ సమస్య ఎందుకు వచ్చిందో దేవుడు చెప్తారట. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య ఎంతకాలం ఉంటుంది, ఇలాగ నేను ఏ విధంగా విడుదలిస్తాను. అబ్రాహాంకి చెప్పిండు కదా, అబ్రాహ్మ వీళ్ళు 400 ఏళ్ళు వీళ్ళని బాధ పెడతారు, ఈ జనులు ఎవరికి దాసులై ఉంటారో వారికి గొప్ప తీర్పులు తెరిచి బయట తీసుకొస్తాం. ఈ రోజున ఏ సమస్య నేను ఇబ్బంది పెడుతుందో దేవుని అలాగలి విడిపించబోతున్నాడు. ఆత్మ సంగో చెప్తారు మాట చెవిగల వాడు విననిగాక. అందుకే అంటాడు, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చాను, ఇజ్రాయేల్ వాళ్ళారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నీకు చేయలేనా? ఎక్కడ పడిపోయినావు ఈ రోజున? ఏ కష్టాలను, ఏ బాధలను, ఏ ఇబ్బందులను నీ కళ్ళు సరి కనబడతలేవా? చెవులు వినబడతలేవా? ఏజ్ పెరుగుతుందా? బలం తగ్గిపోతుందా? నీరసంగా ఉన్నవా? సుస్థిగా మబ్బుగా ఉన్నవా? అప్పులో పాలైపోయినవా? ఏ సమస్య పట్టుకొని నేను ఇల్లు కట్టగలుగుతానా? ఈ స్థలం కొనగలుగుతున్నానా? ఈ స్థలం నేను కొనుగోలు చేయగలనా? ఈ బిజినెస్లో 3 సార్లు లాస్ అయిపోయినా, ఇప్పుడు మరి దేవుని ఆశీర్వదిస్తాడా? అదే సమస్యనే కావచ్చు. ఆత్మ సగ్గ చెప్తారు మడచవిగల వాడు విననిగాక. ప్రభున ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను కుమ్మరి ఇంటికి చేసినట్లు, కుమ్మరి మట్టికి చేసినట్లు మీకు చేయలేనా? అంటే కుమ్మరి మట్టికి చేసినట్లే ఆ మట్టి పడిపోయిన మట్టి మళ్ళా ఆ వ్యక్తి తీసుకొని మళ్ళీ కుండ చేసిందట. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు, నేను సృష్టికర్తను, ఆ వ్యక్తి నరుడు. సర మీద పనిచేస్తుండగా మట్టి పడిపోయి కింద పడిపోయిన మట్టి పక్క పెట్టగా పడిపోయిన మట్టి మరలా తీసుకొని పాత్రగా చేసిండు. మరి ఈ రోజున నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచలేనా? ఈ రోజున విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచలేనా? ఏలే ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరిగినాయి. ఏలే వస్తుందంటే రాజులు గడగడ వణికిళ్ళు. ఆత్మ సగ్గ చెప్తారు మాట చెవిగల వాడు విననిగాక. ఏలేను నడిపించిన దేవుడే నిన్ను నడిపించలేడా? నీ కొరకు ఒక మేఘ రథాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఈ రోజున నీ కొరకు ఒక మేఘంను సిద్ధపరచబోతున్నాడు.
ఆత్మ సంగ చెప్తున్న మాట చెవికలు వాడు వినగాక. నువ్వు నమ్ముకున్న దేవుడు ఇంకా బతికి ఉన్నాడు. ఆత్మ సంగ చెప్తున్న మాట చెవికలు వాడు వినగాక. ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నీకు చేయలేనా? నేను స్వస్థపరచలేనా? ఆశీర్వదించలేనా? నేను కాపాడలేనా? నువ్వు నా కొరకు కనిపెట్టి ప్రార్థిస్తే ఆ సమస్యనికి ప్రాబ్లం నీకు చెప్పలేనా? డాక్టర్లందరూ చేయతేసిలా ఆ సమస్య పట్ల నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు సమస్య దగ్గర నీతో మాట్లాడబోతున్నాడట. ఆత్మ సగో చెప్తారు మాట చెవిగల వాడు విన్నగాక. దావీదుకి ఆ సమస్య వచ్చినప్పుడు దావీదు పని అయిపోయింది అనుకున్నారు. దావీదు పేరు ఎప్పుడు లేకుండా పోతోచ్చని చూసిళ్ళు. కానీ దేవుడు వదిలిపెట్టినా దావీదు సెంటిమెంట్ ప్రార్థించాడు. అయ్యా, నేను ఈ మరణ పడగమించని గోతికి వెళ్తే ఈ మట్టి వల్ల నీకు ఏ ఉపయోగము? ఈ మట్టి నీ సత్యం వివరిస్తుందా? నీ కార్యం వివరిస్తుందా? నీ గొప్పతనం వివరిస్తుందా? నీ సాక్ష్యం పంచుకుంటుందా? నువ్వు నాకెళ్ళి ఇళ్ళకి వెళ్ళడానికి దీంట్లోకి వెళ్ళి నన్ను విడిపించు, నీ సాక్ష్యం చెప్పుకుంటాను, నీ సత్యాన్ని వివరిస్తాను, నీ గొప్పతనం వివరిస్తాను, నీ వాక్యం బోధిస్తాను, నీ చిత్తం నెరవేర్స్తానని దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు అలాగే మరణ పడకం లేపిండు. యోనా 3 రోజులు చేప గర్భంలో ఉన్నాడు. ఉపద్రవంలో ఉండి మొరపెడతాడు, కృపతో నన్ను జ్ఞాపకం తీసుకోయ్యా. ఇజ్జకై కూడా గొడత తిరిగి ప్రార్థిస్తాడు, మరణకరమైన వ్యాధి వచ్చిందని. ఆ యేషయా ప్రవక్త మాట చెప్పి వెళ్ళిపోయి గుమ్మం దాటలేదు. వెంటనే దేవుని స్వరం వినబడ్డది. మళ్ళా వెళ్ళి ఇప్పుడే వెళ్ళొచ్చిన ప్రభా వెళ్ళు. ఇజ్జకై హృదయం నాకు తెలుసు. ఈ రోజున చాలా మంది హృదయాలు దేవుడు చూస్తాడు. ఈ రోజున ఎప్పుడు ఆ సమస్యలు నా వైపు తిరిగి ప్రార్థిస్తావా, అప్పుడు దేవునికి ఇన్వాల్వ్ కావాలని చూస్తాడట. కుమ్మరి మట్టికి చేసినట్టు నీకు చేయలేనా? అప్పులకి విడిపించలేనా? ఆ జాబ్ ఇవ్వలేనా? స్వస్థపరచలేనా? వివాహం చేయలేనా? అలా కళ్యాణ లక్ష్యం పథకం నీకు డబ్బులు ఇప్పియలేనా? పెన్షన్ డబ్బులు అంటే నీ పెన్షన్ డబ్బులా? థైరాయిడా, బీపా, షుగరా, క్యాన్సరా, హెచ్ఐవా, ఏ సమస్యనే కావచ్చు, దేవుడు అలాగే విడుదలయ్యబోతుండు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినిగాక. అందుకని నన్ను ఈ రోజున ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగడ మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేల్ వాళ్ళారా మీరు నా చేతిలో ఉన్నారు. ఈ రోజున అనుకోవచ్చు, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధ ఉంది, ఈ నొప్పి ఉన్నది, జ్వరం ఉన్నది, నాకు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నా, ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నా, ఇక్కడ ఈ సమస్య ఇది 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 అనుకుంటున్నా. నువ్వు నా చేతిలో ఉన్నావు అన్న సంగతి మర్చిపోకందో చెప్తాను ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినిగాక. మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరివాని చేతిలో జిగడమంటూ ఉన్నట్టుగా ఇజ్రాయేల్ వాళ్ళారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇంకా నేను పట్టుకుంటాను. ఇంకా నేను ఆ పాపం లాంటి కోపం నేను తరుముతుండగా దేవుడు నేను దాస్తున్నాడు కృపలో. ఆయన చేతి నీడలో దాచిండట. ఈ రోజున దేవుడు మిమ్మల్ని చేతి నీడలో దాచిండు. ఈ రోజున ఏ నీడ ఆశ్రయం కొరకు, ఏ నీడ కింద చూడండి. ఎండాకాలం మనం ఏం చేస్తాము? గొడుగు పట్టుకుంటాం, లేదా చెట్టు కింద ఉంటాం. ఈ రోజున దేని కొరకు నువ్వు ఆశ్రయిస్తున్నావు? దేని కొరకు వెతుకుతున్నావు? ఈ రోజున ఆయన రెక్కల కింద నువ్వు ఉన్నావు, భద్రంగా ఉన్నావు. సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా సరే నీ మనసు మార్చుకొని దేవుని తిరిగి మీరు వాక్యం చదవండి, ప్రార్థించండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఈ రోజున ధైర్యంగా నిద్రపో, ధైర్యంగా నీ మనసు నీ విధంగా నిబ్రంగా ఉంచుకో. ఆ బీపీ ఎంతైనా పెరగని, థైరాయిడ్ ఎంత పెరగని, షుగర్ ఎంతైనా పెరగని, నీకు దేవుడు నార్మల్ ఇస్తాడు అంతే. మీరు నా చేతిలో ఉన్నారని మీరు చెప్తాడు. నువ్వు అప్పులున్నవా? తలబట్టుకుని కూర్చున్నావా? ఏం చేయక ఏటు తోచక దిక్కులేని చోట నువ్వు కూర్చొని ఉన్నావా? ద్వారం మూసుకుపోయినావా? నీ పొత్తి కడుపు నొప్ప, ఏదైనా ఇన్ఫెక్షన్, అప్పులో ఫాలో అయిపోయినావా? ఏ సమస్యన కావచ్చు, ఏ సమస్య నేను ఇబ్బంది పెడుతుందో తెలియదు, కానీ దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. ఈ రోజున మరణ పడక మీద ఈ మాటలు వింటున్నావా? నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఐసులో ఉన్నవా? ఈ మాటలు వింటున్నావా? లేదా ఐసులో ఉన్నవారు వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ ఎవరి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నావు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. దేవుడు నిన్ను పట్టుకున్నాడంటే దేవుడు నేను ఘనంగా లేవనెత్తబోతున్నాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను ఏడిపోయినా నీ ఊర్లో నీ పడతానయ్యా అంటాడు. ఆత్మసంగా చెప్తారు మాట చెవిగల వాడదు కదా. దావీదుకి చెప్తాడు, నీకు ఏం కావాలో కోరుకాయ అంటాడు. నాకు ఏదొద్దు ప్రభా, నీ చేతులు నేను పడతాను అంటాడు. ఆత్మసంగా చెప్తారు మాట. దేవుని కాదని భూమిని ఏం పని చేయలేవు. దేవుడు లేకుండా నువ్వు ఏ కార్యం చేయలేవు. సమస్త మహిమ గంట ప్రభలు ఏ సేయక చెల్లని గాక. నువ్వేమైనా ఆయన కృప వల్లనే, నేనేమైనా ఆయన కృప వల్లనే. నీ పరుగు నా పరుగు తుదముట్టించాలి మనం అందరం.
ఆ శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో ఒక దర్శనం కలిగి ఉండాలి. అనుదినం పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి. తండ్రి చిత్తం ఏంటిది? అనుదినం దేవుని స్వరం వినాలని దేవుడు కోరుకుంటాను. నేను ఆత్మ సంగతి చెప్తాను మాట చెవికలు వాడు వినగాక. అందుకని నన్ను ఈ రోజున ఇక్కడ ఏమంటుండంటే, మీరు నా చేతిలో ఉన్నారు. ఈ రోజున నువ్వే సమస్యలు నువ్వు, ఏ బాధలు నువ్వు, ఏ కష్టాలు నువ్వు, ఏ ఇబ్బందులు నువ్వు, ఈ రోజున ఆత్మ సంగతి చెప్తాను మాట చెవికలు వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవునితో మాట్లాడతాను. ఇప్పటికైనా సరే నువ్వు దేని వైపు తిరుగుతావా? ఇప్పుడైనా సరే నువ్వు దేవుని స్వరం వినగలుగుతావా? ఇప్పుడైనా సరే సేవ చేయగలుగుతావా? సేవ ఆపేసి మధ్యలో ఆపేసినవా? నువ్వు ధైర్యంగా సేవ చేయబిడా. ఆత్మ సగం చెప్తున్న మాట చెవిగలు వాడు వినగాక. నీ కష్టాల్లో, బాధల్లో, వేదల్లో, ఇబ్బందుల్లో, నీ అప్పుల్లో, నీ అవమానములో, ఏ సమస్యలను నాకు తెలియదు, కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడతాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగలు వాడు వినగాక. మరి ఈ రోజున దేవుడు సెలవిస్తాడు. కీర్తన గ్రంథం 27 అధ్యాయము 14 వచనం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగలు వాడును కాక. మరి ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కీర్తన గ్రంథం 27 అధ్యాయం 14, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకున్నాము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, నీ మనసు నీ హృదయం నిబ్బరంగా ఉంచుకో. ఏ నమ్మకంతో ప్రార్థిస్తున్నా అదే నమ్మకం పట్టుకుంటాను దేవుడు ఈ రోజున. దేవుని పట్ల ఏ అద్భుతం చేయబోతున్నాడో అద్భుతం కొరకు చూడు. నువ్వు ఏ అద్భుతం కావాలని ప్రార్థిస్తున్నావో ఆ అద్భుతం నీ పొందుకున్న నీ మనసు నిబ్బరం ఉంచుకోమని దేవుడు చెప్తాను ఈ రోజున. ఏవో కొరకు కనిపెట్టుకున్నాను అంటే ప్రార్థన చేయమంటాడు. ధైర్యం తెచ్చుకుని నిబ్బరం ఉంచుకున్నాము. ఏవో కొరకు కనిపెట్టుకున్నావు. నువ్వు ఏ అద్భుతం కావాలంటున్నావో ఈ రోజున ఊరకుండి ఏవో కలగజ్వే రక్షణ కొరకు కనిపెట్టండి. అంటే ఇక్కడ ఏం చేయబోతున్నావు? 13 చూడండి. కీర్తన గ్రంథం 27 అధ్యాయం 13. సజీవుల దేశము నేను యెహోవా యందు దయ పొందుతున్న నమ్మకము నాకు లేని ఏడా నేను ఏమవుదును? క్వశ్చన్ మార్కు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందుదునన్న నమ్మకము. అంటే యెహోవా దయ పొందుదునన్న అంటే యెహోవా దయ అంటే నీ స్వస్థత, నీ ప్రార్థనకు జవాబు. సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుతును? క్వశ్చన్ మార్కు. నీకు నమ్మకం ఉండాలి. సజీవుల దేశమున, సజీవుల దేశం అంటే ఇప్పుడు మనం నివసించే భూమి మీద ఇప్పుడు ఎంతమంది బ్రతకలేరు, ఎంతమంది ప్రాణంతో ఉండలేరు. నువ్వు తెల్లారి చూస్తున్న అనేకులతో కనబడుతుంటారు. అనేకులు ప్రయాణం చేస్తూ ఉంటారు, బస్సులో, కారులో, విమానంలో, ట్రైన్లో. అందుకే ఇక్కడ దావీదు ఏమంటాడంటే, సజీవుల దేశం మీద దేశమున నేను దయ పొందుదు అంటే యెహోవా దయ పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడలని ఏమవుదును అంటాడు. ఇక్కడ దావీదు అంటాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడ. యెహోవా దయ అంటే నీ స్వస్థత, నీ ఆశీర్వాదము, నీకు విడుదల. ఈ పొందుకుంటా, ఈ నా ప్రార్థన జవాబు పొందుకుంటానే నమ్మకం లేకపోతే నువ్వేం పొందుకోలేవట. నువ్వు నమ్మాలట ఫస్ట్. సరే, మనం ప్రార్థన చేసుకున్నాం. ఉదయకాల సమయంలో ఈ రోజున ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన కృపను చూపించబోతుంది. ఈ రోజున నా కృప నీకు చాలును. ఆత్మ సంగ చిత్రం మన చెవికలు వాడు వినగాక. పరలోకమందున మా తండ్రి నజరుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా ఈ కుమ్మరవాని చేతిలో జిగరమట్టి ఉన్నలాగా మీరు నా చేతిలో ఉన్నారని సెలవిస్తున్న దేవా, ఈ సజీవుల దేశమున యెహోవా దయ పొందుదనన్న నమ్మకం నాకు లేని ఎడల నేను ఏమవుదును? నేను యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటాను అని దావీదు అంటాడయ్యా. మరి ఈ రోజున సజీవుల దేశమున యెహోవా దయ పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల అంటే యెహోవా దయ అనగా నీ ప్రశ్నకు జవాబు. నీ కృప చూపించండి అయ్యా, స్వస్థపరచండి. ఈరోజు ఒక నమ్మకం కలిగి ఉండండి. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డలకు సాక్ష్యాలు ఇవ్వబోతున్నాడు. కుమ్మరవాని చేతులు జిగట మాట ఎలా ఉంది? నువ్వు ఆయన చేతులు ఉన్నావు. పరలోకమందున మా తండ్రి నజరుడైన బిడ్డలందరినీ నీ చేతులు పెడుతున్నా తండ్రి. ఇప్పుడే నీ హస్తం తీసుకొచ్చి బిడ్డలు తాకండి. నీ ప్రభావం వెళ్ళి అనేకులను తాకమని అడుగుతున్నా. నీ బిడ్డలు ఎక్కడైతే ఈ మాటలు వింటులో తండ్రి, ఏ ప్రాంతంలో ఉండి ఈ మాటలు వింటులో ఇప్పుడే నీ ప్రభావం వెళ్ళి బిడ్డలు తాకమని అడుగుతున్నా. నిత్యముగా నీ దెబ్బల ద్వారా స్వత స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా. కంపెకలకమ్మని కమర్షదనకమ్మది కంబదలకమ్మని నరునికి మాంత్రి చేమ బాణమత రుద్రమా శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవశిస్తుంది. ఎంతమంది మరణ పడక మీద ఉన్నారో వాళ్ళకి నువ్వు విడుదలిస్తున్నందుకు
వందనాలు. వాళ్ళందరి మీద మన్నాన్ని కొట్టివేస్తున్నా, నువ్వు కొట్టివేసినందుకు వందనాలు. ప్రతి రీపర్ నార్మల్ వచ్చింది, రక్తంలో కదిలి ఎముకలో పేగులో ప్రతి ఒక్క బలితను విడిపించండి. అమ్మసపను వచ్చి కాడు విరగొట్టమని అడుగుతున్నా. ఇక సిక్నెస్ అనే కాడు విరగొట్టండి. ఆ తిమ్ముర్లు, ఆ మంటలు, ఆ సురుకు పోట్ల నుండి విడుదల ఇచ్చండి. ఆ సలి వణుకుడు, ఆ జ్వరము నుండి విడుదల ఇచ్చండి. ఆ థైరాయిడ్, ఆ బీపీ, షుగరు, క్యాన్సర్, హెచ్ఐవి, సురేష్ వ్యాధి, బ్లడ్ షుగరు, కొలెస్ట్రాల్ అంతా కదిగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి రేపర్ నార్మల్ తీసుకురండి. ఆ చెవులు స్పష్టంగా కనబడాలి, కళ్ళు స్పష్టంగా కనబడాలి ప్రభా, నీకు వందనాలు. ఎవరైతే మాటికి సెక్ అయిపోతుందో ప్రభా, వాళ్ళ భుజ నొప్పి, ఎడం భుజ నొప్పి నుండి వాళ్ళకు విడుదల దాయిచ్చే ప్రభా, నీకు వందనాలు. ప్రాజ్ఞాత్మ దయచేయండి. ఈ బిడ్డలు గొప్పవారు కావాలి, గొప్ప గెతగలుగుతండి. ఆత్మ సంగతి చెప్తున్నా. షారోన్ దేవుని కన్నీళ్ళు తులబడుతున్నాయి. రవితేజ టేకులు గెట్రాని దేవుడి కొరకు నిలబడండి. దేవుడు మీ కొరకు నిలబడబోతుంది. ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నాం, మీ అందరికీ దీవెనలు కుమ్మరించబోతుంది. విజయ్ కుమార్ గెట్ రెడీ. దేవుని ఎదురు తలుపు తీసి పెట్టిన అది ఎవడు ముయ్యలేడు. ఏషియా గ్రంథం 14:27 వచనం. నువ్వు ఏ అద్భుతం కావాలని ప్రార్థిస్తున్నావు, అద్భుతం నిత్యంగా దేవుని జీవితంలో చేయబోతుండే విజయ్ కుమార్. స్ట్రాంగ్ గోల్ బ్రేక్ చేస్తున్నా. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ఇక సిక్నెస్ అనే కాడి విరగొట్టండి దేవా, నీకు వందనాలు. ఇక తల నుండి అరికల వరకు ప్రతి అభయాన్ని ముట్టి చూసపరచండి. ఐ రిలీజ్ ప్రభా. ఇప్పుడే స్వర్ణాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అప్పుడే మరణ పడకమించాలి, బయటికి తీసుకురమ్మని అడుగుతున్న దేవా, నీకు వందనాలు. అప్పుడికి జీవము దీర్ఘాయువుని విడుదల చేస్తున్న తండ్రి. ఆ ఒంటిని మచ్చలు ఏమున్నాయో అవన్నీ మారిపోమని ప్రవశిస్తున్నా. నా యేసయ్యని ఆశ్రమించుకో, తాకండి. ఐ రిలీజ్ ప్రభా. ఇప్పుడే రక్తంతో వ్యాధులు, ఎముకలో పేగులో ప్రతి ఒక్క బలితను విడిపించండి. చనిపోయిన లాజర్ని తర్వాత బయట తీసుకొచ్చింది దేవా, ఆ బిడ్డను బయట తీసుకురమ్మని అడుగుతున్నా. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ఆ వినిపిస్తూ గుజ్జును ముట్టమని అడుగుతున్నా తండ్రి. ఇప్పుడే ప్రభా సందరికి కూడా జ్ఞాపకం చేసుకో. ఆ వాపులన్నీ దిగిపోమని ప్రవశిస్తున్నా. పరిపూర్ణ స్వస్థత దయచండి అయ్యా. తల నుండి అరికల వరకు నీ రక్త ప్రోక్షణ దయచండి అయ్యా. ఆ శరీరాన్ని మోసకి పవిత్రాత్మ కాలిపోమని ప్రోత్సహిస్తున్నా. అన్ని రంగులకే విడుదల దాచేయండి. నీ కృప చూపించండి. భారవత ఆత్మహత్యలు కాక నీ ప్రార్థిస్తున్నాను. అన్ని రంగులకే విడుదల దాచేయమని నీ కృప సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించండి. ఎండబడత తగ్గకుండా కాపాడండి. ఏ బిడ్డలైతే ఏ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తాలో ఆ ప్రార్థనకు జవాబిస్తున్నందుకు వందనాలు. కుమ్మరి చేతులు జిగట మట్టి ఎలా ఉందో మీరు నా చేతిలో ఉన్నారు. మీరు ఏ కష్టంన్నా, ఏ బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ సమస్యలో కృంగిపోయినా సరే, నాలుగోడల మధ్య నలిగిపోయినా సరే, ఆ గొడ్డు కారం తిరుగుకుంటూ బతుకుతున్నావా, వేధింపబడుతున్నావా, ఈ రోజున దేవుని చేతిలో నువ్వు ఉన్నవాట. ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవికి వాడుని గాక. దేవుని కృప నీకున్నది. సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించామని నాదడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఈరోజు సాయంత్రం లైవ్లో కలుసుకుందాం 7:30కు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికి వాడుని కాక. సాక్రమెంట్ ఉంటుంది, అభిషేకం ఉంటుంది, మీకు తెలుసు అందరికి షేర్ చేయండి. సాయంత్రం 7:30కు లైవ్ ఉంటుంది.